హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో వంకాయ ఉల్లి కారం కర్రీ చేసి చూపిస్తున్నా. ఈ కర్రీ రైస్‌లోకి చాలా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. రైస్ మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు. అంత బావుంటుంది. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా 4 సైడ్స్ కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయలు కట్ చేసి వాటర్‌లో వేసుకుంటున్నా. సాల్ట్ వాటర్‌లో వేయటం వల్ల వంకాయలు బ్లాక్ కలర్‌లోకి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక నీళ్లు మొత్తం వంపేసిన వంకాయలు ఆయిల్‌లో వేసి ఒకసారి బాగా కలిపి మూత క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నా. 1 ½ కప్ వరకు వచ్చాయి ఉల్లిపాయ ముక్కలు. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు చూడండి వంకాయలు ఇలా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక నేను వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అది హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యి ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్ పేస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన వస్తుంది. టేస్ట్ కూడా అంత బాగోదు. ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. వంకాయలు సాఫ్ట్‌గా కుక్ అయిపోయినాయి కదా, చెదరైపోతాయి. సో, స్లోగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మూత క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి 2 స్పూన్స్ చింతపండు రసం యాడ్ చేస్తున్నా. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఒకసారి కలిపి మూత క్లోజ్ చేసి 2-3 నిమిషాలు కుక్ చేసుకుని లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఇక కర్రీ రెడీ అయిపోయినట్లే. దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఆనియన్ పేస్ట్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో, ఇక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నా. అంతేనండి, వంకాయ ఉల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.